హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి శనగపిండి అలానే బెల్లం ఈ రెండితో కలిపి మనం లడ్డు తయారు చేస్తున్నామండి. ఏంటంటే జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. అంటే ఇంకా ఈ లాక్డౌన్ మళ్ళీ మనకి డేట్ ఎక్స్టెన్షన్ చేశారు కదా, 14 దాకా అంటున్నారు. సో జాగ్రత్తగా ఉండండి అందరూ. అలానే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మనం 10 మినిట్స్లో అయిపోయేటువంటి స్నాక్ ఐటెం కానివ్వండి, స్వీట్ ఐటెం కానీ మన ఛానల్లో వస్తుంది. కంపల్సరీగా వాచ్ చేయండి, ఓకేనా? సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఇలాంటి వెడల్పాంటి ఒక పాన్ తీసేసుకొని దానిలో ఒక 4 టీ స్పూన్స్ నెయ్యి వేసేసేయండి. ఏదైనా మన స్వీట్ రెసిపీ చేసేటప్పుడు ఎక్కువగా నెయ్యే వాడాలండి. అప్పుడే మనకు దానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ శనగపిండిని దీనిలో వేసేసుకోండి. ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం కొంచెం ఫ్రై చేస్తూనే ఉండాలి దీన్ని. ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట దగ్గరగా. ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసేయండి, సరిపోతుంది. చూసారు కదండి, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను వాటర్ అనమాట, ఇది వాటర్ వేసేయండి. 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకోండి. సో ఇది మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిందాక కొంచెం తిప్పుతూనే ఉండాలన్నమాట దీన్ని. కానీ చాలా బాగుంటుందండి లడ్డు మాత్రం ఇది. ఇది అడుగంటకుండా మనం ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఎక్కువగా ఏంటంటే ఈ లడ్డు మనకి నార్త్ సైడ్ అయితే ఎక్కువగా అనమాట దీవాళీకి ఇస్తారండి. దీవాళీకి ఇలానే హోమ్గా ప్రిపేర్ చేసేసి వాళ్ళు మనకు స్వీట్ బాక్సుల్లో పెట్టేసి ఇచ్చేస్తారనమాట నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువగా. సో కొంచెం ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసేయండి. సో ఇదైతే దగ్గర పడిందనమాట. ఏ స్వీట్కైనా ఇలాచీ పౌడర్ అనేది కామన్ అనమాట మనకి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే తురుము పెట్టేసుకున్నామండి బెల్లము. మనం ఎంతైతే స్వీట్ తింటామో ఆ స్వీట్కి తగ్గట్టు వేసేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా మిక్స్ చేయాలన్నమాట. ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఇది మనం మళ్ళీ పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదండి. బెల్లాన్ని అంతా కూడా మిక్స్ చేసేయండి బాగా. చూసారు కదా, అంతా కూడా దగ్గరకు వచ్చేసింది అనమాట. బెల్లమను శనగపిండి రెండు మిక్స్ అయిందండి. ఇది ఫేమస్ అనమాట. అసలు నార్త్ ఇండియన్ వాళ్ళు అయితే పెద్ద పెద్ద ఫెస్టివల్స్కి ఇంట్లో చేసి ఇస్తారనమాట. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం లడ్డూలాగా చేసుకుందాం. ఇలా హ్యాండ్కి నెయ్యి రాసేసుకోండి. నెయ్యి రాసేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉండల్లాగా మీరు ఎంత సైజ్ అయితే ఉండలు చేసుకోగలుగుతారో ఇలా అన్ని ఉండలు చేసేసుకోండి. సో ఫైనల్గా మనం ఇలా జీడిపప్పుని అలానే కిస్మిస్ను గార్నిష్ చేసేసుకోండి. చూసారండి ఎంత ముద్దుగా ఉన్నాయో, మీరు కూడా ట్రై చేయండి. ఒక కప్పు మనం శనగపిండి, ఒక కప్పు బెల్లం, అంటే మనం స్వీట్ ఎంత తింటామో దానికి తగ్గట్టు తీసుకోండి. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి.